హాయ్ అండి, వెల్కమ్ టు గోరుముద్దలు. ఈరోజు నేను మీకు బొరుగుల ఉప్మా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను. ముందుగా కావలసిన పదార్థాలు: 500 గ్రాములు బొరుగులు, కట్ చేసుకున్న ఒక చిన్న క్యారెట్, సన్నగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ, కొంచెం కరివేపాకు, 3 పచ్చిమిర్చి, కట్ చేసుకున్న చిన్న క్యాప్సికమ్. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ముందుగా బొరుగుల్లో ఇలా నీళ్లు పోసి బాగా శుభ్రం చేసి నీళ్ళల్లో ఒక 5 నిమిషాలు ఈ విధంగా ఉంచుకుని, ఇప్పుడు ఈ విధంగా నీరంతా బాగా పిండుకుని పక్కకు తీసుకుందాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని 20 గ్రాములు ఎండు కొబ్బరి, 4 ఎండుమిరపకాయలు, అలాగే 6 వెల్లుల్లి రెబ్బలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుని ఈ విధంగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని 3 టేబుల్ స్పూన్ల వేరుశనగ పప్పు వేసుకుని వేయించుకుందాం. వేరుశనగ పప్పులు వేగాయి, ఇంకా వీటిని పక్కకు తీసుకుందాం. ఇప్పుడు వేరొక ప్యాన్ పెట్టుకుని 20 ml ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడెక్కాక ఆవాలు వేసి అవి చిటపటమన్నాక 1 టేబుల్ స్పూన్ పచ్చిపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు వేసి అవి కొంచెం వేగాక 2 ఎండుమిరపకాయలు వేసుకుందాం. ఇంకా కొంచెం కరివేపాకు వేసుకుని ఇప్పుడు 2 పచ్చిమిర్చి చీలికలు, ఇంకా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుని కొంచెం సేపు వేయించుకుని 2 నిమిషాలు మూత పెట్టుకుందాం. ఒకసారి తిప్పుకుని మళ్ళీ ఒక 2 నిమిషాలు మూత పెట్టుకుందాం. ఉల్లిపాయ కొంచెం వేగాక ఇంకా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు వేసుకుని 2 నిమిషాలు వేయించుకుందాం. ఇప్పుడు కట్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసుకుని వేయించుకుందాం. ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుని ఒకసారి కలిపి ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసి మూత పెట్టి క్యారెట్ క్యాప్సికమ్ ముక్కలు ఉడికే వరకు మగ్గించుకుందాం. మధ్య మధ్యలో ఒకసారి మూత తీసి తిప్పుకుంటూ ఉండాలి. ఇప్పుడు క్యారెట్ ఇంకా క్యాప్సికమ్ ముక్కలు చక్కగా ఉడికాయి. ఇంకా మనం పక్కన పెట్టుకున్న బొరుగుల్ని ఇందులో వేసుకుని తాలింపు చక్కగా బొరుగులకి కలిసేలాగా బాగా కలుపుకుందాం. ఇప్పుడు 4 టేబుల్ స్పూన్ల కొబ్బరి కారం వేసుకుని అంతా ఒకసారి చక్కగా కలిసేలా కలుపుకున్నాక ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఈ బొరుగుల ఉప్మా ఊరమిరపకాయలతో కానీ మిర్చి బజ్జీతో కానీ కలిపి తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రుచికరమైన వంటల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.